సో లాస్ట్ వీడియోస్లో మనం నేర్చుకుంది ఏవరేజెస్ అన్నవి ఎన్ని టైప్స్ ఉంటాయని. ఫస్ట్ టైప్ వచ్చేసి మ్యాథమెటికల్ ఏవరేజెస్ అండ్ సెకండ్ వన్ ఇస్ పొజిషనల్ ఏవరేజెస్. అగైన్ మ్యాథమెటికల్ ఏవరేజెస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. దోస్ ఆర్ అర్థమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. సో మనం అర్థమెటిక్ మీన్లో కూడా త్రీ టైప్స్ ఆఫ్ సిరీస్ గురించి నేర్చుకున్నాం. దట్ ఈస్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్లో అనమాట. అండ్ వీటి ఫార్ములాస్ అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఇన్ కేస్ మీరు ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే ఫస్ట్ వీడియోస్ చూసేసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటి అని అంటే పార్టీషన్ వాల్యూస్ అనమాట. సో పార్టీషన్ వాల్యూస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అన్నవి కూడా మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈ పార్టీషన్ వాల్యూస్లో కూడా సేమ్ మనకి త్రీ టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్. సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ సిరీస్లో కూడా ఈ పార్టీషన్ వాల్యూస్ని ఎలా కనుక్కోవాలన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్సో మోడ్ గురించి కూడా మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి పార్టీషన్ వాల్యూస్లో క్వార్టైల్స్ ఉంటుంది కదా. క్వార్టైల్స్ అనేది ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటి అంటే k/n+1/4 టర్మ్. ఓకే, అండ్ ఇక్కడ కే వాల్యూ అనేది మనకి క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ క్వార్టైల్స్ మనకి ఎన్ని ఉంటాయి, 3 క్వార్టైల్స్ కదా, క్వార్టైల్ 1, క్వార్టైల్ 2 అండ్ క్వార్టైల్ 3. సో ఇప్పుడు కే వాల్యూ అనేది క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ వాళ్ళు క్వార్టైల్ 3 వాల్యూ కనుక్కోమన్నప్పుడు ఈ కే వాల్యూ అన్నది 3 అవుతుంది. సో అలాగా. అండ్ నెక్స్ట్ పార్టీషన్ వాల్యూ వచ్చేసి డిసైల్స్. డిసైల్స్ ఫార్ములా ఏంటి అంటే k/n+1/10th టర్మ్. అండ్ మనకి డిసైల్స్ ఎన్ని ఉంటాయంటే 9 డిసైల్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ కే వాల్యూస్ వచ్చేసి 1, 2 సో ఆన్ 9. ఈ కే వాల్యూ అన్నది వారు ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్టీషన్ వాల్యూ వచ్చేసి పర్సెంటైల్స్. సో ఇప్పుడు ఈ పర్సెంటైల్స్లో కూడా మనకి ఫార్ములా ఏంటి అంటే k/n+1/100th టర్మ్. ఓకే, మనకి పర్సెంటైల్స్ అన్నవి ఎన్ని ఉంటాయి, 99 పర్సెంటైల్స్ ఉంటాయి కదా. సో ఈ కే వాల్యూ అన్నది కూడా వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్నది ఇండివిజువల్ సిరీస్ అండ్ డిస్క్రీట్ సిరీస్కి అప్లై అవుతుంది. సో మనం ఒక్కొక్క సమ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఇండివిజువల్ సిరీస్లోనే ఎక్స్ సిరీస్ వచ్చేసి 2, 5, 10, 3, 4 and 11 ఇలా ఇచ్చారు సిరీస్. సో ఇప్పుడు మనకి ఎక్స్ సిరీస్ వచ్చేసి 2, 5, 10, 3, 4, 11 ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఏ పార్టీషన్ వాల్యూ అంటే క్వార్టైల్ అయినా, డిసైల్ అయినా, పర్సెంటైల్ అయినా మనం ఏమి వాల్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి అయినా ఫస్ట్ మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఈ ఎక్స్ సిరీస్ని ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుందాం. 2 తర్వాత 3, 4, 5, 10 and 11. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇన్ ద క్వశ్చన్ క్వార్టైల్ 3 వాల్యూ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు క్వార్టైల్ 3 వాల్యూ వచ్చేసి k/n+1/4th టర్మ్. ఓకే, సో ఇప్పుడు ఈ కే వాల్యూ అనేది మనకి ఇక్కడ క్వార్టైల్ 3 కనుక్కోమన్నారు కాబట్టి 3 × n అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. 1, 2, 3, 4, 5, 6 ఐటమ్స్ ఇచ్చారు. 6 + 1/4th టర్మ్ మనకు వచ్చేసి 5.25th టర్మ్ వచ్చింది. సో ఇప్పుడు ఈ 5.25th టర్మ్ ఎలాగా మనం సొల్యూషన్ చేయాలని అంటే 5th టర్మ్ ప్లస్ 0.25. సో 5th టర్మ్ రాసేసాం కదా, ఇక 6th టర్మ్ మైనస్ 5th టర్మ్. సో మనం ఆల్రెడీ అరేంజ్ చేసుకున్న దాంట్లో 5th టర్మ్ వచ్చి 1, 2, 3, 4, 5. 5th టర్మ్ వచ్చేసి 10, 0.25. 6th టర్మ్ 11 minus 10. 10 plus 0.25 into 1 that is సో దీనికి ఆన్సర్ వచ్చేసి క్వార్టైల్ 3 వాల్యూ 10.25. ఓకే, ఇప్పుడు పార్టీషన్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీట్ సిరీస్ చూద్దాము. డిస్క్రీట్ సిరీస్ సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్లో ఎక్స్ సిరీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. ఎక్స్ సిరీస్ అండ్ ఫ్రీక్వెన్సీస్ క్వశ్చన్లో ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓకే, 1, 2, 3,
5 and 10. ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి దీనికి కరెస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ రాసేయటమే. సో వన్స్ ఇట్లాగా రాసుకున్న తర్వాత మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని చేయాలి. సో ఫస్ట్ దానికి 3, 4 + 3 7, 7 + 6 13, 13 + 8 21 + 2 23. సో వన్స్ మనం ఇలా కనుక్కున్న తర్వాత సపోజ్ ఇన్ ద క్వశ్చన్ డిసైల్ 6 వాల్యూ కనుక్కోమన్నారు. సో డిసైల్ 6 వాల్యూ ఎలా వస్తుంది? డిసైల్ 6 = k × n + 1/10th టర్మ్. ఓకే, సో k వాల్యూ వచ్చేసి ఇక్కడ డిసైల్ 6 అడిగారు కదా, 6 × n అంటే ఇక్కడ సమ్మేషన్ f, n = సమ్మేషన్ f. మనకి ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే ఇస్తారో దెన్ n = సమ్మేషన్ f. ఓన్లీ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నది మనం కౌంట్ చేసుకొని n వేస్తాము. సో ఇక్కడ n = సమ్మేషన్ f కాబట్టి సమ్మేషన్ f = 23. 23 + 1/10th టర్మ్ 14.4th టర్మ్. సో ఈ 14.4 టర్మ్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెరిఫై చేసుకోవాలన్నమాట. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 14.4 కాబట్టి మనకి ఈ క్లాస్లో మనకి కనిపిస్తుంది. అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెరిఫై చేసుకుంటే 14.4 ఇందులో ఉందన్నమాట. సో ఇప్పుడు దీనికి కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూ దట్ ఈస్ 5. 5 ఈజ్ అవర్ డిసైల్ 6 వాల్యూ అనమాట. సో ఇప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ partition values in case of continuous series. Class interval 0 to 10 and 10 to 20, 20 to 30, next 30 to 40. And frequencies వచ్చేసి 2, 3, 10, 5. సో క్వశ్చన్ ఇలాగా ఇచ్చినప్పుడు మనం కంటిన్యూస్ సిరీస్లో పార్టీషన్ వాల్యూస్ అన్నది ఎట్లా కనుక్కుంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అంటే కంటిన్యూస్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ సో ఫస్ట్ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అన్నది చూద్దాం. 2 + 3 5, 5 + 10 15, 15 + 5 20. అండ్ నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది సపోజ్ ఇన్ ద క్వశ్చన్ డిసైల్ 7 వాల్యూ కనుక్కోమన్నారు. సో డిసైల్ 7 వాల్యూ కనుక్కోవాలి అని అంటే కంటిన్యూస్ సిరీస్లో పార్టీషన్ వాల్యూ ఫార్ములా వచ్చేసి సో డిసైల్ 7 వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ సిరీస్ అంటే k × n/10th టర్మ్. ఓకే, సో k వాల్యూ వచ్చేసి ఇక్కడ వాళ్ళ క్వశ్చన్. సో ఇప్పుడు k వాల్యూ వచ్చేసి 7, n అంటే సమ్మేషన్ f. సమ్మేషన్ f వచ్చేసి 20, 20/10th టర్మ్. సో 14th టర్మ్. ఇప్పుడు ఈ 14th టర్మ్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెరిఫై చేసుకోవాలి. సో 14 అంటే మనకి ఈ క్లాస్ ఇంటర్వెల్ వస్తుంది. ఓకే, సో ఈ క్లాస్ ఇంటర్వెల్ వచ్చింది. డిస్క్రీట్ సిరీస్లో మనకి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెరిఫై చేసేసుకున్న తర్వాత దాని కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూని మనం అంటే పార్టీషన్ వాల్యూస్ యొక్క ఆన్సర్ అని చెప్పి రాసాము. కానీ ఇక్కడ కంటిన్యూస్ సిరీస్లో 2 లిమిట్స్ ఉన్నాయి. అంటే లోవర్ లిమిట్ ఉంది, అప్పర్ లిమిట్ కూడా ఉంది. దెన్ మనం ఏ నెంబర్ని డిసైల్ అంటే పార్టీషన్ వాల్యూగా తీసుకోవాలని అంటే ఫస్ట్ మనము ఇక్కడ డిసైల్ 7కి k × n/10th టర్మ్ వాల్యూ వచ్చేసి మనకి 14th టర్మ్ అని వచ్చింది కదా. అండ్ దీన్ని ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో వెరిఫై చేసుకున్నాం. అండ్ ఇక్కడ మనకి 2 లిమిట్స్ ఉన్నాయి, లోవర్ లిమిట్ ఉంది, అప్పర్ లిమిట్ ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలని అంటే ఇంకొక ఫార్ములా యూజ్ చేయాలి. సో డిసైల్ 7 = L + k × n/10 minus cumulative frequency of the previous one by frequency of that class interval into class interval. ఓకేనా? సో మనకి ఇక్కడ L అంటే లోవర్ లిమిట్. సో లోవర్ లిమిట్ వాల్యూ వచ్చేసి 20 ప్లస్ k × n/10. మనం ఇందాక సాల్వ్ చేసాం కదా, 14 వచ్చింది. సో k × n/10 డైరెక్ట్ వాల్యూ ఇక్కడ మనం 14 రాసుకున్నాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రీవియస్ వన్ అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 15 అయితే దాన్ని ప్రీవియస్ అంటే 5 బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ క్లాస్ ఇంటర్వెల్. సో ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 10 ఇంటూ ఐ అంటే లెంత్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. లెంత్ ఎలా వస్తుంది? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 10 - 0 10.
దీని ఆన్సర్ వచ్చేసి 29. ఓకే, సో డిసైల్ 7 వాల్యూ 29. ఓకే, ఇప్పుడు మనం పార్టీషన్ వాల్యూస్లో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్ గురించి చూసాం. అండ్ వాటి ఫార్ములాస్, దాని వాల్యూస్ ఎలా కనుక్కోవాలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళబోతున్నాం, దట్ ఈస్ మోడ్ అనమాట. సో మోడ్కి ఇంకొక పేరు ఏంటి అంటే మోడల్ అని కూడా పిలుస్తారు. సో దీని మీనింగ్ ఏంటి అంటే నెంబర్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి మీడియన్ అంటే మిడిల్ మోస్ట్ వాల్యూ అని ఎలా అనుకున్నాము. సో మోడ్ అంటే నెంబర్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, అండ్ అగైన్ ఈ మోడ్లో కూడా మనకి ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఉంటుంది. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇండివిజువల్ సిరీస్లో మనం మోడ్ వాల్యూ అనేది ఎలా కనుక్కోవాలి ఈ ఎగ్జాంపుల్ నుండి చూద్దాం. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ సిరీస్ వచ్చి 2 3 3 3 5 7 8. ఓకే, సో 2 3 3 5 7 8. ఓకే, ఇలాంటి టైంలో మోడ్ అన్నది ఎలాగ తెలుసుకోవాలంటే మోడ్ అంటే నెంబర్ విత్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ మనకి ఒక నెంబర్ ఎక్కువ ఏది రిపీట్ అయ్యింది అని చూసుకుంటే మనం ఈ 3 అన్న నెంబర్ 3 టైమ్స్ రిపీట్ అయ్యింది, అంటే అన్ని నెంబర్స్తో పోలిస్తే ఇది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయ్యింది. సో ఈ క్వశ్చన్లో మోడ్ వచ్చేసి ఆన్సర్ 3. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రీట్ సిరీస్లో మోడ్ వాల్యూ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో సపోజ్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఎక్స్ సిరీస్ వచ్చి 10 9 7 11 ఇలా ఇచ్చారు. అండ్ వాటి ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 2 3 5 10. క్వశ్చన్ ఇలా ఇచ్చారు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి మోడ్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు సో మనం ఏం చేయాలంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది, 10 ఉంది. సో ఈ 10కి కరెస్పాండింగ్ ఎక్స్ నెంబరే మోడ్ అనమాట. సో దేర్ఫోర్ ఈ క్వశ్చన్కి మోడ్ వచ్చేసి 11. అండ్ ఇంక ఇప్పుడు కంటిన్యూస్ సిరీస్ మోడ్ ఇన్ ది కేస్ ఆఫ్ కంటిన్యూస్ సిరీస్లో మనం మోడ్ వాల్యూని ఎలాగా కనుక్కోవాలనంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో చూసుకుంటే క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. మోడ్ కనుక్కోవటానికి ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0/2 F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ I. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ 9 ఉంది, దాన్ని F1 అనుకోవాలి. అండ్ దాని పైన ఉన్న ఫ్రీక్వెన్సీని F0, దాని కింద ఉన్న ఫ్రీక్వెన్సీని F2 అనుకుంటే అండ్ ఆ ఫార్ములాలో మనం ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 22.2 వచ్చింది ఆన్సర్. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీరు కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.